4 AM ఎర్లీ మార్నింగ్. అట్లా ఎందుకు కొట్టినా వస్తలేదు. పిండి అయిపోయింది, దాంట్లో కొంచెం వేసేస్తుంది. బజ్జీలు అంట చూద్దాం ఆగురు మనం ఎట్లా వస్తాయి. మనం నిప్పేసాం అనుకో నూనె మొత్తం మన మీద ఉంటుంది కావచ్చు. చూసిరేదా మనకేమో శాత కాదు, మమ్మీ టక్క టక్క తీస్తున్నాడు, నాకేమో తీయడానికి రావట్లేదు. ఇంకొకటి గుర్తుంది దాంట్లో మమ్మీ ఎంత బాగా పెడుతుంది ఇవిడే. అయిపోయినాయి తోముతుంది చీపురికి, మనకంటే పెద్ద ఉంది ఇది. నూనె వస్తుంది ఇప్పుడే స్టార్ట్ కాదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంత పొద్దున్న ఎందుకు లేసానంటే నేను టైం చూపిస్తాను. ఇప్పుడు టైం ఎంత అవుతుందో 4 AM. అసలు ఎందుకు లేచానంటే అప్పుడు లాస్ట్ వీడియోలో చేసిన కదా, నేను సగమే వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారు పిండి అనేసి చెప్తా అనేసి అన్న. కాకపోతే నాకు ఇన్ని రోజుల నుంచి నేను లేస్తలేను అసలుకి. ఈరోజు మా మమ్మీ లేపే అంటే మమ్మీ లేపింది. ఇప్పుడు చూపిస్తుంది చూడండి మా మామ ఏం చేస్తాడు, మా అమ్మ ఏం చేస్తుంది అనేసి. ఓకేనా, మా మమ్మీ దగ్గరికి వచ్చేసిన. మా అమ్మ ఏం చేస్తుందో చూపిస్తుంది చూడండి. ఏంటి మమ్మీ? ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచారు వాళ్ళు ఆల్రెడీ. నేనేమో ఇప్పుడు లేచిన. ఇక పిండి ఇక్కడ ఉంది. ఎంత అయినా కానీ చూడండి ఎంత బాగా చేసింది, రౌండ్గా భలేగా చేసింది. అయిపోయినాయా? తీసేస్తా ఇప్పుడు వాటిని. తీసేస్తావా? కాలలేదంటే ఇంకా నేను నైటే బాసలు అన్నీ దోమేసి పెట్టిన మా మమ్మీకి హెల్పింగ్ కోసం. నేను ఎట్లైనా మార్నింగ్ లేవ్వను, అందుకనేసి నైటే మా మమ్మీ కోసము బాసలు దోమేసి పెట్టిన. కానీ భలే చేస్తుంది కదా మా మమ్మీ. ఇప్పుడు మా మామ ఏం చేస్తుంది తెలుద్దాం. ఇప్పుడు ముట్టుకుందామంటే కాలుతాయి, చురుకులు వేస్తుంది మళ్ళా. అట్లా కడాకి ఎందుకు అవుతున్నాయి, అట్లా గట్టిగా ఎందుకు అవుతున్నాయి? కడాకు ఉండాలండి, కొన్ని మెత్తగా కొన్ని కడాకు. ఉండండి ఇదిగోండి ఏదెందుకు వేస్తుంది. అట్లా ఎందుకు కొట్టినాయి చూడండి. వావ్ ఎంత బాగా చేస్తుంది. ఇదే రోజు ఇంట్లోనే ఉంటా కానీ ఒక్కసారి కూడా లేచి చూడాలి ఎట్లా వేస్తుంది అని. మళ్ళీ స్పీడ్ పెంచింది రో నాయన. నైస్ మా. కూర్చో తీసా. అబ్బా కాలుతుంది. ఓయమ్మా వస్తలేదు. మనం తీసినాం ఇడ్లీ. ఇది వస్తలేదు, ఇరుక్కుంటుంది ప్లేట్కి, దీనికే ఇరుక్కుంటుంది. మా మామ ఏమో ఈజీగా తీసిండు, నాకేమో వస్తూనే లేదు. చూడండి ఎంత బాగా వస్తున్నాడు. ఈజీ పని మా మామ అయితే. మా అమ్మది ఇంకా కష్టం కానీ. ఇది చూడు మామ, చెయ్యి ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తాడా, ఇంకొక దాంట్లో ఒకటి పెట్టేసి మళ్ళీ దాంట్లో పెడతాడేమో అది ఉడకంగానే. కానీ మా మామ ఈజీగా తీసిండు కానీ మనకి తీయనికి రావట్లే. నేను రౌండ్గా తిప్పుతున్నాడు, మనకేమో తిప్పడానికి రావట్లేదు, దాంట్లోకి ఇరుక్క పోతుంది. ఇగోండి ఈ క్యాన్లలో ఈ పెద్ద క్యాన్లనేమో ఇడ్లీ వేసుకుంటాడు. ఇగో దీంట్లో బజ్జీలు వేస్తుంది ఆల్రెడీ. దీంట్లో ఒక అట్ట ముక్క పెడతారు, ఇట్లా అట్ట ముక్క పెట్టేసి దాంట్లో బజ్జీలు వేస్తుంది. ఇక మా మమ్మీ చట్నీ తోడుతుంది ఆల్రెడీ. తోడుతుంది, భలే తోడుతుంది మా అమ్మ. అయినా వాళ్ళకి అలవాటే. మా మామ కూడా అయిపోయింది పిండి అయిపోయింది, దాంట్లో కొంచెం వేసేస్తుంది. చూద్దాం ఇప్పుడు దాన్ని ఎట్లా పెడతాడో. ఆ మూత అది వెళ్తలేదు, ఉడికితేనే మూత వస్తుంది అంట, ఉడకకపోతే మూత రాదంట. అది ఏందో మరి. బజ్జీలు అంట చూద్దాం ఆగురు మనం ఎట్లా వస్తాయి. మనం నిప్పేసినాం అనుకో నూనె మొత్తం మన మీద ఉంటుంది కావచ్చు. చూద్దాం ఆగండి. ఓ
షర్ట్ అమ్మో ఇప్పటికి వస్తలేదు అవు కాలుతుంది గంటి మమ్మీ తిప్పని వస్తలేదే తిప్పుతున్నా నేను తిప్పేలో మా మామ ప్రాసెస్ చేసేస్తాడు ఆగడు మా మామ అది ఇంకా రాలేదు మూత అంత పెట్టేస్తుంది నేను అంత పెట్టేసిన చూసిరేదా మనకేమో శాత కాదు మమ్మీ మొట్టగా అటక తిప్పుతుంది తీస్తుంది వేసేస్తుంది తిప్పుతుంది తీస్తుంది వేసేస్తుంది ఇప్పుడు మా అమ్మ మూత తీస్తున్నాడు మా అమ్మ దగ్గరికి కదా తీయట్లేడు ఎడుకో పోతున్నాడు మళ్ళీ తీస్తున్నాడు ఒకటే గుత్తి పడుతుంది దాంట్లో కాలదా కాలుతుంది ఊపుకుంటుంది వాటర్ అయిపోతాయా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దాంట్లో వాటర్ పోసుకోవాలి నెక్స్ట్ అంటే తీసినప్పుడల్లా పోసుకుంటూనే ఉండాలనా నీళ్ళంటే మా కొన్నేనా సరిపోతాయి అవి 2 సార్లకు వస్తాయా కొంచెమే ఉందనా అయిపోయింది ఇంకా మూత పెట్టేసి ఇంకా మూత వెళ్ళదు అనమాట ఎందుకంటే అది ఉడికినాకనే మళ్ళీ బయటకు వస్తుంది అది మళ్ళీ ప్రాసెస్ అవునా ఇట్లా సైడ్లోకి ఆవిరి వస్తుందా అయిపోయింది తీసి పక్కకు పెట్టేసిండు అన్ని ఇప్పుడు మళ్ళీ అవి కొంచెం చల్లారినాక ఇందాకట్లాగానే అన్నీ తీసేస్తాడు తిప్పేసినామా ఇప్పుడు వీటిని మళ్ళీ ఇప్పుడు అది ఆరింది అనుకో ఆరినాక ఇందాక తీసి ఇప్పుడు రౌండ్గా అట్లా తీసేస్తాడు మళ్ళీ టక్క తీస్తున్నాడు నాకేమో తీయడానికి రావట్లేదు మా అమ్మ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు చట్నీ కలుపుతుంది చట్నీ అంతా తోడింది ఇగో మా దాంట్లో ఇడ్లీ బజ్జీ నార్మల్ టేస్ట్ బాగానే ఉంటాయి కానీ చట్నీ మాత్రం హైలైట్ తెలుసు అసలు సూపర్ ఉంటుంది నాకైతే ఫుల్ ఇష్టం నేను మంచిగా అయితే ఉత్తి చట్నీ దాంట్లో వాళ్ళు ఎల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఇంకా ఏమేమో వేస్తారు కానీ భలే ఉంటుంది సూపర్ అవుతుంది తెలుసా చట్నీ మామూలు అసలు నేను అంత టేస్టీ చూడాలి అసలుకి ఇక చూడండి చట్నీ కలిపిస్తుంది తెలిసి వాళ్ళకి చెప్పిన అప్పుడే లాస్ట్ వీడియోలో తీసేస్తున్నాడు అయిపోయింది ఇంకా టకా తీసేస్తాడు నాకేమో మధ్యలో ఇరుక్కవుతున్నాయి అవి అవునా స్పూన్ మునిగిపోయింది రా చూడండి చట్నీ చూడండి ఎంత బాగుంది ఎంత పల్సాగా ఉండదు అంత గట్టిగా ఉండదు మా చట్నీ బాగుంటుంది మా మమ్మీ మంచిగా వేస్తుంది మా మామ ఇద్దరు చూసుకుంటారు ఇంకా మా మామ ఇడ్లీ తీస్తేనేమో మా అమ్మ తోడుతుంది మా అమ్మ బజ్జీలు చేస్తుంటేనేమో మా మామ తోడుతాడు ఇద్దరు చేసినా కానీ బాగుంటుంది తెలుసా చట్నీ కేక్ అసలుకి మా ఇంట్లో వీటికంటే ప్రిఫరెన్స్ చట్నీకే ఉంటుంది కాబట్టి చట్నీ మాత్రం సూపర్ ఉంటుంది తెలుసా మాది నిజంగా చెప్తున్నా ఏదో వీడియో కోసం అని కాదు కానీ నిజం మంచి ఉంటుంది మళ్ళీ ప్లస్ ఒకటి ఇవి బయట నిజంగా తీసుకొని అమ్ముతాడు కదా మీ చట్నీ బాగుంటుందని అంటారంట చాలా మంది అందుకని ఆ చట్నీ కోసం అన్న టిఫిన్ తీసుకుంటారు తెలుసా ఇక అయిపోయినాయి మా అమ్మ చేసేసిండు అయిపోయినాయి కదా ఇంకా ఫినిష్ ఇంకొకటి గుర్తుంది దాంట్లో మెల్లగా ఇప్పుడు వాటిని దాంట్లో వేసేసి నీళ్ళు పోసేస్తాడు మమ్మీ పోయి అడిగేస్తుంది అన్నీ చూపిస్తాగండి ఈరోజు ఇవ్వండి మా మమ్మీ బజ్జీలు ఇంతవరకు వచ్చినాయి ఇంకా కాలాలంటదే మమ్మీ తీసేనంట తీసేద్దా బాగా కడాక్ అవుతున్నాయట తీస్తాడులే లేదు మీ నూనె ఎడబడతాను నా భయం అవి వేసేసి బయటకు వెళ్ళిపో లేకపోతే అటు పోయి కూర్చో అని చెప్పిన అట్లనే వేస్తుంది ఇంకా రోజు ఇక చూడండి దేవేస్తుంది నూనెలోంచి తీసేస్తుంది ఇది కావాలనా తీసుకో మరి బాగున్నాయి కదా ఇవి కూడా బాగున్నాయి అంటే నేను ఒక్కొక్కలా వేస్తేమో అనుకున్నా కానీ బజ్జీలు మాత్రం రౌండ్గా మంచిగా వేస్తుంది ఏమో అనుకున్నా నీ స్కిల్స్ కూడా బాగానే ఉన్నాయి మా మమ్మీ కంటే కష్టం మా మామ అయితే ఈజీగా వేసేస్తున్నాడు కానీ అమ్మ నూనె దగ్గర కదా కొంచెం జాగ్రత్తగా ఉండి చేయాలి మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకుంటారు మబ్బుతో లేట్గా ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా 3 o'clockకి నేను ఇంకా 4కి 4:20కి అట్లా లేచినా కానీ వీళ్ళైతే ఎట్లా పొద్దున్నే 3 గంటలకి కరెక్ట్ అలారమ్స్ పెట్టుకొని మరి 2 ఫోన్లకు అలారం పెట్టుకొని అది ఖచ్చితంగా అలారం మోగినప్పుడు లేస్తారు ఒక్కొక్కసారి అంటే హెల్త్ బాగాలేకపోతేనో లేకపోతే మెలకు రాలేదు ఒక్కొక్కసారి రాదులే చాలా సార్లు అయింది కానీ అలా అయినప్పుడే ఇంకా చేయడం మానేస్తారు కానీ డైలీ అయితే ఖచ్చితంగా మెలకు వస్తుంది వాళ్ళకి ఎందుకంటే అలవాటు అయిపోయింది ఇంకా దంద లేకుండా కూడా 3 గంటలకు లేస్తారు తెలుసా ఒక్కోసారి లేచి టీవీ అన్న పెడతారు లేకపోతే పననే వేస్తుంది మా మమ్మీ అట్లా ఉంటది మరి మమ్మీతోని చూడండి ఇంకా వేస్తానే ఉంది కాల్తుడే హై ఫ్లేమ్ లో పెట్టింది నాకు ఆవలింతలు వస్తున్నాయి రోజు ఎట్లా బేరుస్తున్నాడు దాంట్లోకి అయ్యో మన కాలు తలిగింది మనం
అరే మంచిగా పెడుతున్నావు మామ ఎంత బాగా పెడుతుండే ఇవిడే ఇరిగిపోతాయినా ఆగమాగ మడిస్తే ఇరిగిపోతాయా తీసుకోవడానికి రాదు అందుకనే చూడండి ఎంత బాగా వేరుస్తున్నాడు మంచిగా వేరుస్తున్నాడు ఇప్పుడు అవన్నీ వేరుస్తా టైం పడుతుంది కదా చాలా టైం పడుతుంది కదా అవన్నీ వేర్చడానికి ఆవలి ఇంతలు వస్తున్నాయి నాకు అది ఉడికినట్టుందిగా పొగలు వస్తున్నాయి ఇగో మాడిపోదా మరి తీయాలా నేను పట్టుకుంటా రాట్లే వస్తలేదు పో దీనివే రావట్లేదు చాలా గట్టిగా ఉంది అవును గట్టి ఉంటేనే కదా ఆవిరి పోకుండా బయట ఆవిరి బయటికి రాకుండా ఉడికేదేది అంటున్నాడు అయిపోయినాయా అయిపోయినాయి మొత్తం పెట్టేసిండు ఇప్పుడు ఇంకా అవి తీస్తాడు తీస్తున్నాడు ఉడికిందా నీళ్ళు ఉంచేసి మీకు బయట చూపిస్తా చూడండి బా చల్లగా ఉంది బయట ఇంకా చీకటే ఉంది ఇంకా తెల్లారలేదు ఇక మమ్మీ అంట్లు చూడండి వేసింది బయట అవి బాగున్నది అన్ని తపాల ఆ ఇడ్లీ పాత్ర ఇడ్లీ గిన్నెలు ఇంకా వాటర్ పోసి పెట్టింది మా మామ అన్ని బయట ఇంకా ఇప్పుడు మా అమ్మ వచ్చి తోముతుంది అంతలోపు మనం వాకిలు చిమ్ముదాం ఇగోండి చీపురికి మనకంటే పెద్ద ఉంది ఇది మమ్మీ కళ్ళజల్లనా నూనె వస్తుంది మబ్బుదాన్ని నేను మమ్మీ కల్లాపేనా నూనె సౌండ్కి వినిపించడం లేదంట కల్లాపు మా మామ రెడీ అయ్యిండు మా మమ్మీ మా మామ స్నానం చేసి రెడీ అయ్యారు మా మామ పోతున్నాడు దందాకి ఇప్పుడు అవి చేసినాం కదా ఇడ్లీ బజ్జీ మా మామ వాళ్ళు చేసారు కదా అవి తీసుకొని వెళ్తున్నాడు చూడండి ఇదిగోండి ఒక దాంట్లో ఇగో ఈ క్యాన్లు అబ్బా ఈ క్యాన్లోనేమో ఇడ్లీ దీంట్లో బజ్జీ ఇది చట్నీ ఇది అది ఏమంటారు ఈ సంచిలో కారపొడి కారం పొడి ఎందుకంటే ఇడ్లీలలోకి ఎల్లిగడ్డ కారం అంట అదే తెల్లవై పొడి పోతున్నాడు ఇక పిల్లి మా కోళ్ళు పంపిస్తుంది మా మమ్మీ మా మామని ఇప్పుడే స్టార్ట్ కాదు అది స్టార్టే కాదు పొద్దున ఎందుకు మరి దిగి కొట్టు స్టార్ట్ అయింది బాయ్ పోయిండు మా మామ ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వంట చేస్తున్నా లోపల అమ్మ వాళ్ళు బయట వాటర్ అవి పట్టుకునే లోపు నేను వంట చేస్తున్నా వంట చేసేసిన తర్వాత బ్రష్ చేసుకొని స్నానం చేస్తా ఇప్పుడు మా మామ ఎక్కడ తిరుగుతాడంటే నిజామాబాద్ మొత్తం మా బండి వేసుకొని తిరిగి అమ్ముకొని 11-12 గంటలకు అట్లా ఇంటికి వచ్చేస్తాడు